రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడడంతో అనేక హోటల్స్ మూతపడుతున్నాయి. కొంతమంది హోటల్స్ నిర్వాహకులు కట్టెల పొయ్యిపై హోటల్స్ నడుపుతూ ఉంటే మరికొంతమంది నిర్వాహకులు వినూత్న రీతిలో ఆలోచనలు ఆవిష్కృతం చేస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన ఆహా టిఫిన్ సెంటర్ నిర్వాహకులు డీజిల్ స్టవ్తో వంటలు చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ బండ్లు అందుబాటులోకి తీసుకొస్తే తమకు ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఈ డీజిల్ స్టవ్కు 1 లీటర్ డీజిల్ పోస్తే గంట పాటు వంట చేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా తక్కువ ఖర్చుతో పాటు తమ సిబ్బందికి పని కల్పించినట్టు ఉంటుందని 10,000 రూపాయలతో డీజిల్ స్టవ్ తయారు చేయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మాది నరసాపురం ఆహా టిఫిన్స్ అండి. ఇలాగ కమర్షియల్ గ్యాస్ లేక నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. గత 10 రోజుల నుంచి కట్టేసాము. అలా డీజిల్ పొయ్యి పెట్టి ఇచ్చేస్తున్నాము. బాగా ఇబ్బందిగా ఉంటుందని అలాగ 20 మంది ఉపాధి కోల్పోయి అలాగ 15 రోజులు పుట్టి కట్టేసిన పరిస్థితి వచ్చింది. విపరీతంగా కమర్షియల్ అవసరం అయితే మేము బాగా ఇబ్బంది పడుతున్నామండి. మాకు త్వరగా కమర్షియల్ మాకు అందుబాటులోకి వస్తే ఇలాగ మా వ్యాపారం అది చేసుకోవడానికి 20 మందికి ఉపాధి పోకుండా చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ మేము కోరుతున్నాం ఏంటంటే మాకు కొంచెం కమర్షియల్ గ్యాస్ కొద్దిగా అందుబాటులో ఉండాలి. ఇలాగ మాకు 20 మంది స్టాఫ్ ఉంటారండి. ఆ స్టాఫ్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇలా పని లేక కొట్టి కట్టేస్తేనే దానివల్ల ఆ స్టాఫ్ గురించి మాత్రం నేను ఇలాగ కొంచెం ఏదో ఇచ్చేసుకుని అలా డీజిల్ పోయి సెట్ చేయాల్సి వచ్చిందండి. దాని మీద అలా నడపాల్సి వస్తుంది. అది కూడా ఇబ్బందిగానే ఉంది మాకు. ఆ డీజిల్ పోయితో వచ్చేది కొంచెం అది తాత్కాలికంగా నడిపిస్తున్నాం. మాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు కమర్షియల్ కొంచెం అందుబాటులో తేవాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం.